హలో ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ ఒక్క తప్పు జరిగినా కానీ నెగిటివ్ ప్రచారం అవుతుంది. రేపు కూలీ వార్ 2 మూవీ మరికొద్ది గంటల్లోనే ప్రీమియర్ షో పడబోతుంది. ఏ సినిమా తోపు, ఏ సినిమా సత్తా ఏంటి, ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ఎంత సాధించింది, 2 తెలుగు రాష్ట్రాల్లో కూలీ వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఎన్టీఆర్ మీద కొందరు పనిగట్టుకొని పాత వీడియోలు కొత్త వీడియోలు ఎడిటింగ్ చేసి వార్ 2ను తగ్గించే విధంగా నెగిటివ్ ప్రచారం అయితే జరుగుతుంది. ఈ 3 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ ఫిలిం చేస్తున్నాడు. బాలీవుడ్ మొత్తం తీసుకొచ్చి 10th నాడు యూసుఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. ఎన్టీఆర్ మాట్లాడుతుంటే అభిమానులు అయితే కేరింతలు జై ఎన్టీఆర్ అని అరవడం జరిగింది. కొందరు అభిమానులు అయితే ఎన్టీఆర్ సీఎం అని గందరగోళం అయితే ఎన్టీఆర్ మాట్లాడుతుంటే ఎక్కువ సౌండ్ రావడంతో ఎన్టీఆర్ కోసేపు తట్టుకోండి, నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, మైక్ ఇచ్చి పోమంటే నాకు ఒక సెకండ్ పట్టదు, ఆగండి, మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకండి ఎన్టీఆర్ అయితే చెప్పడం జరిగింది. కొద్దిగా అయితే ఎన్టీఆర్ అయితే అభిమానులతో సీరియస్ అయినట్టు ఫేస్ అయితే పెట్టడం జరిగింది. ఆ వీడియోను కొందరు పనిగట్టుకొని ఎన్టీఆర్ మీద నెగిటివ్ ప్రచారం చేసేటోళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే, అక్కడ అభిమానులందరూ జై బాలయ్య అంటుంటే ఆ సౌండ్ విని ఎన్టీఆర్ అసహనానికి గురయ్యాడు. ఆ సౌండ్ అంటే ఎన్టీఆర్కి ఇష్టం లేదు అనే విధంగా ఆ వీడియోకు జై బాలయ్య అనే సౌండ్ జోడించి ఆ జై బాలయ్య అన్నప్పుడు ఎన్టీఆర్ ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు అనే విధంగా కొందరు పనిగట్టుకొని ఎన్టీఆర్ మీద నెగిటివ్ ప్రచారం చేసే బ్యాచ్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసి పెట్టింది. చాలామందికి తెలియని వాళ్ళు అది నిజమే అనుకుంటారు. అక్కడ ఏం జరిగింది అనేది చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ సీఎం అని అరుస్తుంటే ఎన్టీఆర్ వద్దు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, ఆ విధంగా చెప్పడం జరిగింది. అక్కడ జై బాలయ్య అని అభిమానులు అరవలేదు. ఈ విధంగా అయితే కొందరు పని కట్టుకొని వీడియోని అయితే క్రియేట్ చేశారు. ఇంకా పాత వీడియోలు కూడా రకరకాలుగా ఎన్టీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికే, ఎన్టీఆర్ను తగ్గించడానికే, వార్ 2 కలెక్షన్ తగ్గించడానికైతే అయితే రకరకాలుగా అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దాంట్లో ఎన్టీఆర్ స్పీచ్ అనేది వాళ్ళకు కొన్ని బిట్లు అయితే అవకాశంగా దొరికినాయి. ఇక నేను మొదటి సినిమా ప్రారంభించినప్పుడు మా అమ్మ మా నాన్న మాత్రమే ఉన్నారు, రామోజీరావు ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చిండు అనే విధంగా గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులను ఎవరైనా గుర్తు చేసుకుంటారు, బాబాయిని, పిన్నిని, అత్తని అయితే ఎవరు గుర్తు చేసుకోరు కదా. తను చెప్పాల్సింది చెప్పిండ్రు, ఎవరికైనా తల్లిదండ్రి తర్వాతనే కదా. ఎన్నోసార్లు చెప్పిండు బాలకృష్ణ గురించి, బాలయ్యకు అభిమానిని, కొడుకు కంటే ఒక అభిమానిని, బాలయ్య ఎప్పుడు గుండెల్లోనే ఉంటాడని ఎన్నోసార్లు చెప్పిండు. అసలు జై బాలయ్య స్లోగన్ స్టార్ట్ చేసిందే ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్. అప్పటి నుంచే పబ్లిక్లో కూడా ఊపు అందుకున్నది. ఎంతో అభిమానం ఉంది, కానీ ప్రతిసారి చెప్పుకోవాల్సిన పని లేదు. బాలకృష్ణ గురించి ఎన్టీఆర్ చెప్పక్కర్లేదు, ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ చెప్పక్కర్లేదు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ పెంచాలని ఒక వర్గం అయితే ఏ విధంగా ట్రై చేస్తుందంటే, వీళ్ళ అభిమానులు సినిమాలు చూడకూడదు, ఫస్ట్ డే కలెక్షన్ రావద్దు. ఇటు బాలకృష్ణ అభిమానులను డివైడ్ చేస్తే ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ దాకుతుంది. మళ్ళీ బాలకృష్ణ సినిమా వచ్చినప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టాలి. ఈ సినిమా వచ్చినప్పుడు వీళ్ళని రెచ్చగొట్టాలి, ఆ సినిమా వచ్చినప్పుడు వాళ్ళని రెచ్చగొట్టాలి. ఇలాంటి నెగిటివ్ ప్రచారం కొంతవరకు బ్యాచ్ అయితే ఇలా ప్రచారం చేస్తుంది. అభిమానులారా గమనించండి. అక్కడ జై బాలయ్య అనలేదు, ఎన్టీఆర్ సీఎం అన్నప్పుడే దానికి మాత్రమే ఎన్టీఆర్ సీరియస్ అవ్వడం జరిగింది. కొన్ని సందర్భాలు ఎన్నిసార్లు చెప్పిండు, అసలు ఎన్ని ఇంటర్వ్యూలో బాలకృష్ణ సినిమా ఒక్కొక్కసారి థియేటర్లో చూస్తుంటే ఎగిరెగిరి తన ఇది ఎన్నో సందర్భాల్లో చెప్పిండు. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఏదో పాత వీడియోలు తీసుకొని దానికి మిక్సింగ్ చేసి జోడించి వార్ 2ను తగ్గించే విధంగా నెగిటివ్ ప్రచారం అయితే జరుగుతుంది. బాలకృష్ణ అభిమానులు నమ్మారనుకో, మళ్ళీ రేపు బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మళ్ళీ ఈ అభిమానులను కూడా ఇలాగే రెచ్చగొడతారు. దీంట్లో గ్యారంటీ, దీంట్లో డౌటే లేదు. ఒకే సందర్భంలో ఒక్కసారి ఇద్దరు కలిసి ఒక స్టేజ్ మీద వస్తే ఇంకా డే 1 కలెక్షన్స్ బాలకృష్ణ సినిమా వచ్చినా ఎన్టీఆర్ సినిమా వచ్చినా ఎలా ఉంటావు కందవు. కానీ ఈ 2 కలవద్దు అనేదే ఇతరుల ప్రచారం, వాళ్ళ టార్గెట్. అదే మరికొద్ది గంటలోనే వార్ 2 కూలీ సినిమా ప్రీమియర్ పడబోతుంది. ఇప్పటికైతే అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూస్తుంటే 100% కూలీ అనేది అప్పర్ హ్యాండ్ అనేది కానొస్తుంది. మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న బ్రహ్మాండం బద్దలైపోతుంది, వార్ 2 ఒక రేంజ్లో విజృంభిస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ బుకింగ్ ఓపెన్ చేసినాక కూడా కూలీకి వార్ 2 కంటే కూలీ అప్పర్ హ్యాండ్ కానీ వచ్చింది. టోటల్గా కొన్ని ఎఫెక్ట్ అయితే పడ్డాయి. ఇలాంటి దుష్ప్రచారం, ఈ సినిమా మనం కూలీకి సపోర్ట్ చేస్తాం అని రకరకాలుగా ఈ సందట్లో సడమి అదర్లు ఎప్పుడైతే దూరి ఈ నెగిటివ్ ప్రచారం ఇక్కడక్కడ ఫ్యాన్స్ గొడవలు పెట్టడం వల్ల కూడా అది కూడా కొద్దిగా ఇన్ఫాక్ట్ పడ్డది. అందుకే నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్ ఓపెన్ చేస్తే వార్ 2 గంటకి 25,000 టికెట్లు బుక్ అవుతాయి, 57,000 టికెట్ల దాకా కూలీ మూవీ బుక్ అయింది. ఇది ఆన్లైన్ ఫ్యాక్ట్.
నిజాలు మాట్లాడాలి. మనం వార్ 2 100% అప్పర్ అని ఉంటుంది అనుకున్నాం, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పైచేయి సాధించే విధంగా కూలీ అయితే సినిమా ఎలా ఉంటుందో రిలీజ్ అయినాక తెలుస్తుంది. తర్వాత ఏది బాగుంటే అది దూసుకెళ్తుంది. కానీ బిఫోర్ రిలీజ్ మాత్రం కూలీ అయితే అప్పర్ హ్యాండ్గానే వస్తుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చూసుకుంటే కూలీ కంటే డబుల్ బిజినెస్ సాధించింది వార్ 2 మూవీ. కూలీ 45 కోట్లు, నైజాం 16 కోట్లు, సీడెడ్ 10 కోట్లు, ఆంధ్ర 19 కోట్లు, టోటల్ 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధిస్తే కూలీ వార్ 2 మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 92 కోట్లు సాధించాలి. నైజాంలో ఒక స్టేట్ సినిమాకు బిజినెస్ జరిగింది 36,50,00,000 బిజినెస్ జరిగింది నైజాంలో కూలీ వార్ 2 మూవీకి. సీడెడ్ మొత్తం మీద 18 కోట్లు జరిగింది. ఆంధ్ర మొత్తం మీద 36 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 90,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది ఎన్టీఆర్ స్టామినా. కానీ ఒకటి క్లియర్గా అర్థమైంది, గత 10 రోజులకు ముందు కూలీ వార్ 2 లెక్కేస్తే వార్ 2 దరిదాపులో కూడా లేదు కూలీ అయితే. మళ్ళీ జస్ట్ ఒక 4-5 రోజుల ముందు టార్గెట్ చేసి చూస్తే ఏ సినిమా వెయిట్ ఎంత అంటే సేమ్ ఈక్వల్గా ఉన్నాయి వార్ 2 కూలీ అనేది. మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరి నోట కూలీ అనే మాట వినపడుతుంది. ఎన్టీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత కానీ తగ్గింది అనే మాట వినపడుతుంది. దాంట్లో చాలా నెగిటివ్ ఉన్నది. మెయిన్ ముఖ్యంగా నాగవంశీ ఒక ప్రొడ్యూసరు సినిమాను ఎప్పుడైతే లేపుతాడో ఆ సినిమా డౌట్ అనేది ప్రజలోకి వెళ్తుంది. నాగవంశీ మాటలు దెబ్బ అనేది బాగా ఆడియన్స్లోకి వెళ్ళిపోయినాయి. మీరు చూడండి, మీరు గ్యారంటీ ఇస్తా, మీరు ఈ భూగోళం బద్దలైపోతుంది, సినిమా ఇలా ఉంటుందని ఎప్పుడైతే ఒక ప్రొడ్యూసర్ ఈ విధంగా చెప్తాడో ఓహో సినిమా తేడా కొట్టేటట్టు ఉంది అందుకే ఈ విధంగా చెప్తున్నాడు అనే నెగిటివ్ ప్రచారం వెళ్తుంది. అదే మనకు వార్ 2కి అయితే జరిగినట్టు క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని ఈ ఫ్యాన్స్ను రెచ్చగొట్టడం, మేము చూడము ఫస్ట్ కూలే చూస్తామని ఒక వర్గం ఈ విధంగా రెచ్చగొట్టడం, అన్ని విధాల వార్ 2 గతంలో ఉన్న ఐపుకు వారం రోజుల ఉన్న ఐపుకు ప్రజెంట్ ఐపుకు చూస్తుంటే తగ్గుతూ వస్తుంది, కూలీ పెరుగుతూ వస్తుంది. ఈ 2 అనేది కంపారిజన్ అనేది ఈ విధంగా మొదలైంది. ఇంకా ప్రజెంట్ అయితే అప్పర్ హ్యాండ్ మాత్రం బిజినెస్ పరంగా వార్ 2 ఉంటే బుకింగ్ పరంగా కూలీ మాత్రమే ఉంది. ఇక నేను ఇంకొకటి, అసలు వార్ 2లో ఒక్క సాంగ్ హిట్ అయిందా? ఎన్టీఆర్ సాంగ్ మొన్న ప్రోమో వచ్చింది, కనీసం అది సాంగ్ అన్న రిలీజ్ చేశారా? అదే నా సాంగ్. అసలు కూలీ సినిమాలో రజనీకాంత్ కూలీ కూలీ పవర్ అనే ఆ సాంగ్ ఎంత ఊపేస్తుంది. అసలు ఎక్కడ చూసినా ఏ మూలన చూసినా ఈ సాంగే సగం బుకింగ్ తీసుకొచ్చిందమ్మా. మోనికా అనే సాంగ్ ఎక్కడ ఏం ఊపేసింది. మనకు గోదావరి గట్ట అనేది అది సంక్రాంతి మూవీకి ఎంత ఉపయోగపడ్డదో ఇప్పుడు కూలీ సినిమాకి కూడా ఆ విధంగా ఉపయోగపడ్డది. అసలు యాక్షన్ ఆ ఫైట్లు చూసి తప్ప అరే ఈ సాంగ్ బాగుంది, ఎన్టీఆర్ డ్యాన్స్ బాగుంది అనే కూలీని చూసి ఎవడు బుక్ వార్ 2ని చూసి ఎవడు బుక్ చేసుకుంటాడు? అలాంటి బుక్ చేసుకున్నాడు అందరూ మైనస్ అయినట్టే కదా. ఓన్లీ ఎన్టీఆర్ పేరు మీదనే ఇప్పుడు బుక్ చేసేది. ఒక్క సాంగ్ పడలేదు వార్ 2కు, అది కూడా మైనసే. పబ్లిసిటీలో కూడా గతంలో వైపున్న పరంగా చూస్తే వార్ 2 ఎక్కడో ఉంది, 200-300 కోట్ల డే 1 కలెక్షన్ అనే ఊపు ఉన్నది, తగ్గుతూ వచ్చింది. ప్రమోషన్ కూడా తగ్గుతూ వచ్చింది. మూవీ టీం పర్ఫెక్ట్ చేయలే, ప్రొడ్యూసర్ సగం దెబ్బేసుకున్నాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడ్డగోలుగా మాట్లాడి ఈ విధమైన దెబ్బ పడ్డది. కానీ ఎన్టీఆర్ అభిమానులు ఈ విధంగా ఒక వర్గం ట్రోల్ చేసి ఒక వర్గం దూరంగా ఉన్నా కానీ సినిమాను 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా మేము అప్పర్ హ్యాండ్ ఆ సినిమానే చూస్తామని ప్రచారం జరిగినా కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ప్రాణం పెట్టి అభిమానులు అయితే ఫస్ట్ డే చూడాలి సినిమాను ప్రమోషన్లో. కానీ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు తోపే. ఇంత నెగిటివ్ ప్రచారంలో కూడా ప్రాణం పెట్టి వార్ 2 మూవీకి ఒక బాలీవుడ్ సినిమాకి కూడా ఈ రేంజ్ సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా అభిమానులే. అందుకే నేను ఎప్పటికొక మాట అంట, ఇది 100% హీరోల కన్నా అభిమానులే గొప్ప. టోటల్గా నార్త్ అమెరికా ఓవర్సీస్ కూలీ వార్ 2 బుకింగ్ చూసుకుంటే కూలీ మాత్రం దుమారం లేపింది. 2.4 మిలియన్ సాధించింది. అడ్వాన్స్ బుకింగ్ అయితే ఒక రేంజ్ ఊపేసింది. ఇంకా నార్త్ అమెరికాలో టోటల్ వరల్డ్ వైడ్ ఓవర్సీస్ అయితే ఆల్మోస్ట్ 6 మిలియన్ దాకా వచ్చే అవకాశం ఉంది డే 1 అయితే. వార్ 2 మూవీ నార్త్ అమెరికా $633K మాత్రమే సాధించింది. $500,000 అయితే కంప్లీట్ చేసి పెట్టింది. ఈ రోజుతో ఏమన్నా 1 మిలియన్ మార్కు టచ్ చేస్తుందా లేదా? అందులో $400K అయితే తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి సాధించింది. హిందీలో మాత్రం పెద్ద నార్త్ అమెరికాలో పర్ఫార్మెన్స్ లేదు. బుక్ మై షోలో నిన్న ఇన్ని రోజుల సంధి చాలా డల్గా ఉండే కూలీతో కంపేర్ చేస్తే నిన్న మాత్రం 2,20,000 టికెట్లు బుక్ అయిపోయినాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచే బ్రహ్మాండమైన బుకింగ్ అయితే జరిగింది వార్ 2కి అయితే. ఈరోజు కంపేర్ చేసినా కానీ కూలీ అప్పర్ హ్యాండ్ అడ్వాన్స్ బుకింగ్ అనేది కానొస్తుంది. వార్ రిలీజ్ ఈవెంట్ తర్వాత వార్ 2కి అనేది బజ్ తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు వార్ 2 మొదటి రోజు చూస్తానోడు ఇప్పుడు చాలామంది కూలీకి వెళ్దామనేటట్టు ఆ విధంగా ప్రమోట్ చేశారు. ఎందుకంటే కొద్ది గంటల్లోనే ప్రీమియర్ పడబోతుంది కాబట్టి వెయిటింగ్
ఫస్ట్ టాక్ అయితే మనకు మరొక 3-4 గంటల్లోనే రాబోతుంది. దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది ఉన్నా కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ప్రాణం పెడుతున్నారు. నా దృష్టిలో మాత్రం జై ఎన్టీఆర్, జై బాలయ్య వీళ్ళిద్దరు అభిమానులు ఇది గమనించుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్.